ఇంకోటి సార్, గత 5 సంవత్సరాలు చూసినట్టయితే మీరు చూసే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ కోసం దాదాపు చాలా మంది ఏపీని వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి మీ ఫోకస్ ఎలా ఉంది? డెఫినెట్గా ఇప్పుడు మీరు ప్రాబ్లం ఏంటంటే, ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి. ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు వాళ్ళ ప్రైమరీ మోటివ్ ఏముంటుందంటే హౌ కెన్ దే మేక్ మనీ, నంబర్ 1 ఉంటుంది. నంబర్ 2 ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నంబర్ 3 ప్రోడక్ట్ బిల్డ్ చేయటం, వాళ్ళ సర్వీస్ ఏదో ఉంటాయి. అవి వచ్చేవాళ్ళు ఎక్కడ, రీసోర్సెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎంప్లాయీస్ ఎక్కడ దొరుకుతారు, ఏ స్టేట్ వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తుంది, వీటన్నిటి మీద బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారు. ఎక్కడికి వెళ్తారు, స్టాండర్డ్కి వెళ్తే బెంగళూరు, హైదరాబాద్, వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి వెళ్తారు. ఇక్కడ ఈ ప్రాంతానికి రావాలంటే ఎందుకు వస్తారు, రీజన్ ఏంటి అనేది మెయిన్ ఇక్కడ ఇష్యూ. ఇక్కడికి రావాలి అంటే ఈ ప్రేమ, ఈ మట్టి మీద ఇక్కడ ఏదో ఒక రిలేషన్, ఒక ప్రేమ ఉండాలి, నంబర్ 1. అలాంటి వాళ్ళు పెడతారు. లేదా మనం గవర్నమెంట్ వెరీ ప్రోయాక్టివ్గా వెళ్ళి వాళ్ళని 1కి 10 సార్లు కలిసి వాళ్ళని ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకుంటే ఈరోజు అంత అసతులు లేకపోయినా 10 ఏళ్లలో వాళ్ళు పెట్టింది ఆ విజన్ చూపించగలగాలి. మన సపోజ్ ఇది విట్ యూనివర్సిటీ ఉంది, ఆయన వైస్ ఛాన్సలర్గా చెప్తా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు పెట్టడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే బాబు గారు వెళ్ళి, ఈరోజు మీరు ఇది డ్రై ల్యాండ్, ఇక్కడ ఏమి లేదనుకుంటున్నారు, మీరు చూడండి ఓ 15 సంవత్సరాల తర్వాత ఇది ఒక మహానగరం లాగా, ఒక న్యూ క్యాపిటల్ లాగా బిల్డ్ అయినప్పుడు మీరు పెట్టుకున్న యూనివర్సిటీ 100 or 200 acres, దాని వాల్యూ అనేది వ్యాస్ట్గా ఉంటుంది. 15 years from now మీరు క్రియేట్ చేసే లెగసీ ఒక అద్భుతంగా ప్రపంచంలో మిగిలిపోతుంది. కాబట్టి ఆ విజన్ చూపించి ఇప్పుడు రిస్క్ తీసుకొని పెట్టండి అనేది ఒక మనం ప్రజెంట్ చేయగలగాలి. ఎవరొకళ్ళు ఒక మొక్క వేయాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేదాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే దెన్ దే విల్ కమ్ అండ్ డూ ఇట్. అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎవరినన్నా బయటకు వెళ్ళటం కానీ, కలవటం కానీ, ఒక వ్యక్తితో 5-10 సార్లు మాట్లాడి కన్విన్స్ చేయటం కానీ, ఆయన కాకపోతే ఆయన మినిస్టర్లు కానీ, లేకపోతే ఎవరిన అధికారులు కానీ ఎక్కడన్నా మనం చూసామా? ఒక్కటంటే ఒక్కటి లేకపోగా బాబు గారు కష్టపడి ఒక 120 ఎన్నిటినో ఇచ్చి, జీవోలు ఇచ్చి, పర్మిషన్లు ఇస్తే వాటన్నిటి క్యాన్సిల్ చేశారు. ఏంటి, అమరావతి ప్రాంతం ఉండకూడదని. అదే కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ క్యాపిటల్ ఏరియాలో చూస్తే ల్యాండ్స్ జోన్స్ గా డివైడ్ చేశారు, R3, R4, R5 అని. ఒక జోన్ లో 2500 ఎకరాలు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇండస్ట్రీకి అని పెట్టారు. ఇంకొక జోన్ లో 2500 ఎకరాలు పేదలకు ఇళ్ల గురించి పెట్టారు. పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డిస్ట్రాయ్ చేయాలని దాంట్లో సగం దీంట్లో సగం మిక్స్ చేసి ఈ ఇండస్ట్రీ ల్యాండ్ అంతా తీసేసి ఆయన ఏదో పేదలకు ఆయన ఇస్తున్నట్టుగా అక్కడ క్రియేట్ చేసి వేరే ప్రాంతం నుంచి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అంటే ఏ విధంగా ఇండస్ట్రీస్ ని మనం తీసుకురాగలని చెప్పండి. ఇంత డిస్టర్బ్ చేస్తే దీన్ని మళ్ళీ బిల్డప్ ఎలా చేస్తారు సార్? ఇట్ ఈస్ వెరీ అంత అవకాశం ఉంటుందంటారా? ఇదే ఏదంటే కష్టమైనది, చాలా కష్టమైన పనే. కాకపోతే పోనీ చేయలేదు అనుకోండి, మనం ఎఫర్ట్ చేయలేదు, ఇంకా ఘోరంగా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈసారి కనుక పొరపాటున జరగరాని జరిగితే ఈ రాష్ట్రం నుంచి అసలు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అందులో డౌటే లేదు. ఇంకా అరాచకం ఉంటుంది ఇక్కడ. సో దాన్ని ఎంతో కొంత మేము 100% చేస్తామో చేయలేమో కానీ ఎఫర్ట్ అయితే పెడితే సరే 2 years కాకపోతే 4 years కైనా అది బిల్డ్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ కనుక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారనుకోండి, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మము ఇక ఎప్పటికీ, వన్స్ ఫర్ ఆల్ హీస్ డన్ అనే కాన్ఫిడెన్స్ కనుక ఇస్తే దెన్ మా లైఫ్ మాది కూడా ఈజీ అయిపోతుంది. కానీ ఇదేదో తప్పు అయింది, వన్స్ ఇన్ ఎనామలీ కాబట్టి మీరు దాని గురించి ఆలోచించొద్దు, నెక్స్ట్ 10-15 years మేము ఉంటాం, మీకు ఇబ్బంది లేదనే విధంగా. ప్లస్ మనం ఆ పాలసీస్లో కూడా లీజింగ్ ఇచ్చే మెకానిజం కానీ ఇవన్నీ కొన్ని లాంగ్ టర్మ్ యాంగిల్లో వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ వచ్చే విధంగా పెట్టి కొన్ని పాలసీ వైజ్ డెసిషన్స్ కూడా, అంటే రేపు కోర్టులో కానీ ఇంకో దగ్గర కానీ వాళ్ళు డిఫెండ్ చేసి ఇబ్బంది రాకుండా. ఎందుకంటే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా ఎంత అరాచకం ఉంటుందని. సో దాన్ని తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోవటం, ఈ ఎఫర్ట్ అంటే 1కి 10 times చేస్తే విల్ పవర్ అండి. అండ్ సో యూ వాంట్ టు మేక్ ఇట్ విల్ హ్యాపెన్.